హాయ్ అండి. నేనైతే ఈరోజు మా అమ్మాయి చేత బంగాళదుంప ముద్దకూర చేపిద్దామని అనుకుంటున్నాను. అదే దీన్ని కొన్ని చోట్ల అయితే బంగాళదుంప పచ్చికారం అని కూడా అంటారు. దీని తయారీ కోసం ముందుగా 4 పెద్ద సైజు బంగాళదుంపల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో కొన్ని నీళ్లు తీసుకొని అందులో కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఈ కోసుకున్న ముక్కలు అందులో వేసి విజిల్ పెట్టి పొయ్యి మీద ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించాలి. ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చిని సగానుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే అందులో కొన్ని చిన్నులపాయ రబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేస్తే గట్టిగా మూత పెట్టాలి. మా అమ్మాయి చూసారు అంత గట్టిగా పెడుతుందో. తర్వాత వాటిని మిక్సీ పట్టాలి. కచ్చా పచ్చగా పెడితే సరిపోతుందండి, మరీ మెత్తగా నూరక్కర్లేదు. తర్వాత కరివేపాకు పోపించాను. ఈలోపు బంగాళదుంప ముక్కలు ఉడికిపోయినాయి. వాటిని తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మా అమ్మాయి 2 ముక్కలు తినేసింది కూడా. వాటిని సన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అరిసెనని చెప్పి తాళం గింజలను ఏడుస్తా పట్టుకుంది. ఈలోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు పొడుగ్గా కోసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా రెడ్ కలర్లోకి వస్తే కరకరలాడుతూ ఉంటాయండి. తర్వాత కోసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి మా అమ్మాయి చేత కోపీ లేదండి, మళ్ళీ మా చిటికల చేతులు ఎర్రగా అయిపోయి మూతి మంట పుట్టింది, అందుకని కోపీ లేదు. కొంచెం కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ బాగా రెడ్ కలర్లోకి వేగాలండి. ఇలాగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు తర్వాత మనం ముందుగానే కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని, నేనైతే సాంబార్ పసుపు వేసానండి, అదైతే చాలా టేస్ట్గా ఉంటుందని అది వేసాను. అది వేసుకొని బాగా రెడ్ కలర్లోకి వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. కలిపి పచ్చివాసన పోయిన తర్వాత దింపేసి మంచిగా రెడీ చేసుకుంటే బంగాళదుంప ముద్ద కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి కోసం.